ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మనకు ఏదైతే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుందో రేపటి నుండి ఈ నెల 10th వరకు అయితే జరుగుతుంది. ఇది మనకు వచ్చేసి ఆన్లైన్లో జరుగుతుంది, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా జరుగుతుంది. మరి ఎవరికి ఆఫ్లైన్లో జరుగుతుందంటే ఎవరైతే ఖచ్చితంగా ఏదైతే హెల్ప్లైన్ సెంటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళాలంటే ఎవరైతే స్టూడెంట్స్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో మీరు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మనకు మెన్షన్ అయితే చేశారో గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, మీరు ఇక్కడికి వెళ్ళే మీ సర్టిఫికేట్స్ అయితే వెరిఫై అయితే చేసుకోవాలి. దానికి సంబంధించి ఇక్కడ ఎవరైనా సరే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా సరే పీడబ్ల్యూడి, సిఏపి, స్పోర్ట్స్, ఈ విధంగా ఎన్సీసీ ఎవరైనా సరే ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏదైతే షెడ్యూల్ ప్రకారం 6th నుండి 10th వరకు ఏదైతే షెడ్యూల్ ప్రకారం మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా డేట్స్ అయితే ఇచ్చారో, ర్యాంక్స్ అయితే ఇచ్చారో, మీరు ఆ డేట్స్ రోజు మీకు వచ్చిన ర్యాంకుని బట్టి మీ కేటగిరీ బట్టి మీరు అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్లోనే చేయించుకోవాలి. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీకు ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో ఇక్కడ ఏదైతే పాలిటెక్నిక్ ఏదైతే మనకు విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇది గుర్తుంచుకోండి. అలాగే కౌన్సిలింగ్ రిలేటెడ్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.